శ్మశానంలో రాక్షసులు. నా చిన్నతనంలో శ్మశానంలో రాక్షసులు ఉంటాయి, అటువైపు అసలు వెళ్ళకూడదు, వెళితే చచ్చిన వారిని బ్రతికిన వారిని కూడా తినేస్తాయి అనేవారు పెద్దలు. నేను నిజమే అనుకుని అటువైపు కాదు కదా, ఆ దరిదాపులకు కూడా వెళ్ళేవాడిని కాదు. కానీ కాస్త పెద్దయ్యాక బంధుమిత్రులు ఎవరైనా చనిపోతే తప్పనిసరి పరిస్థితులలో వారి అంత్యక్రియల్లో పాల్గొనటానికి వెళుతూ ఉండేవాడిని. అప్పుడు చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. నిజంగా రాక్షసులు శ్మశానంలో ఉంటాయా? అవి చచ్చిన వారిని బ్రతికిన వారిని తింటాయా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అలా కొన్నిసార్లు శ్మశానానికి కొందరి అంత్యక్రియల్లో పాల్గొనటానికి వెళ్ళినప్పుడు ఆ మాట నిజమే అని తెలిసింది. కాకపోతే అప్పుడు రాక్షసులు రాక్షస రూపంలో ఉండేవి. ఈనాటి కాలంలో ఆ రాక్షసులు మనుషుల రూపంలో ఉన్నాయని తెలిసింది. మనసున్న మనిషికి ఎవరైనా చనిపోతే ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. మనసు లేని మనుషులకు ఎవరు చచ్చినా పెద్ద పట్టింపు ఉండనే ఉండదు. ఆ మనసు లేని మనుషులకు నిరంతరం కావలసింది రాక్షసుల్లా తిండి తిండి, ఫైనల్గా త్రాగుడు. లోగడ శ్మశానంలో తాగుబోతుల వీరంగం అనే పోస్టు పెట్టాను. అప్పుడు చాలామంది నా పైన రివర్స్ అయిపోయారు. ఇక అసలు విషయానికి వద్దాం. శ్మశానంలో టిఫిన్లు చేయటం ఏమిటి, భోజనాలు తినటం ఏమిటి, కాఫీలు తాగటం ఏమిటి? ఒక పక్క చచ్చిన వారి తాలూకా వారు బాధపడుతూ ఉంటే అదే సమయంలో వాళ్ళని టిఫిన్లు తెమ్మని, టీలు తెమ్మని, భోజనాలు తెమ్మని, మందు తెమ్మని రాక్షసుల్లా పీక్కు తినటం ఎంతవరకు సమంజసం? పైగా శ్మశానంలో ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి. ఆ వాసనల మధ్య అసలు ఎలా ఈ ఆహార పదార్థాలను తింటున్నారో నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదు. అందుకే పైకి కాకుండా నా మనసులోనే అనుకున్నాను, చిన్నప్పుడు పెద్దలు చెప్పిన రాక్షసులు వీళ్ళే అని. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.